హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మనం టెక్ మహీంద్రా రిక్రూట్మెంట్ 2025 గురించి అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఇక్కడ వచ్చేసి కస్టమర్ సపోర్ట్, హెచ్ఆర్ ఇంటర్న్, సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ లాంటి మంచి ప్రైవేట్ జాబ్స్కి అయితే వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ నోటిఫికేషన్లో వీళ్ళు రిలీజ్ చేశారు. సో ఇక్కడ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే ఎటువంటి లేట్ చేయకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇచ్చే సపోర్ట్ మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో టెక్ మహీంద్రా రిక్రూట్మెంట్ 2025 దీనికోసం గాను జాబ్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే కస్టమర్ సపోర్ట్ ప్రొఫెషనల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్న్, సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ ఇలా 3 టైప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీనికోసం మీకు క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే కస్టమర్ సపోర్ట్ ప్రొఫెషనల్ దీనికి గాను 12th పాస్ లేదా ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ హెచ్ఆర్ ఇంటర్న్ దీనికోసం ఎనీ డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి. అయితే హెచ్ఆర్ లేదా సంబంధిత ఫీల్డ్లో డిగ్రీ ఉంటే చాలా బాగుంటుంది అనేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ దీనికోసం కూడా మీకు ఫస్ట్ డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి. అంతేకాకుండా వెబ్ ఫైర్వాల్స్ పైన కొంత ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్ కోసం శాలరీ డీటెయిల్స్ అని మనం చూసుకున్నట్లయితే ఈ డీటెయిల్స్ వచ్చేసి గ్లాస్ డోర్ అండ్ అంబిషన్ బాక్స్ లాంటి వెబ్సైట్స్ నుంచి అయితే ఇచ్చారు. సో ఇవి ఫిక్స్ అయి ఉండవు అండ్ మార్కెట్ సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి జాబ్ చేసే సమయంలో ఈ వేరియేషన్స్ అనేది మీరు గుర్తు పెట్టుకుని దానికైతే అప్లై చేయండి. అండ్ దీనికోసం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీరు గ్రాడ్యుయేట్ కాకపోతే అండ్ ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ వచ్చే వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ హెచ్ఆర్ ఇంటర్న్ అండ్ కస్టమర్ సపోర్ట్ ప్రొఫెషనల్ పోస్టులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు అని ఇక్కడ వీళ్ళే మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్స్ కోసం మీకు నాలెడ్జ్ అండ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే మీకు టీం వర్క్ చేయగలిగే స్కిల్ అనేది ఉండాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ గూగుల్ షీట్, డేటా స్టూడియోస్ నాలెడ్జ్ మీకు ఉండాలి. అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ బాగుండాలి. అండ్ ఫ్రెషర్ హ్యాండిల్ చేయగలగడం అనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ 24/7 వర్క్ షెడ్యూల్కి రెడీగా ఉండాల్సి ఉంటుంది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేస్తారో అక్కడి నుంచి ఆ క్యాండిడేట్స్ నుంచి షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్కి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. దాని తర్వాత వర్చువల్ లేదా టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో 18 ఇయర్స్ పైన ఉన్నవాళ్ళు, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు అండ్ ఆ పైన ఉన్నవాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది వీళ్ళు తీసుకోరు. సో అప్లై లింక్స్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్నల్ కోసం అండ్ కస్టమర్ సపోర్ట్ కోసం, సైబర్ సెక్యూరిటీ కన్సల్ట్ కోసం దేనికి అదే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ చేయడానికి లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 5th, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు. అండ్ మీరు అప్లికేషన్ సెండ్ చేసే ముందే అవి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఎటువంటి రాంగ్ ఫేక్ ఇన్ఫర్మేషన్స్తో అయితే అప్లికేషన్స్ పంపించొద్దు. అండ్ పూర్తిగా ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కూడా అక్కడ తీసుకోరు, రిజెక్ట్ చేస్తారు. అండ్ అప్లికేషన్ డేట్ చూసుకున్నాం కదా, August 5th లోపు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే ఇది జెన్యూన్ రిక్రూట్మెంట్ కాబట్టి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు. అండ్ డ్యూ డేట్ తర్వాత వచ్చినా లేదా ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఇన్ టైంలోనే మీరు అప్లై చేసుకోండి, ఎటువంటి టైం మాత్రం వేస్ట్ చేయొద్దు. సో ఇంకా ప్రైవేట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆప్షన్, ఎంఎస్సీ రిక్రూట్మెంట్స్ కోసం తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.